చూడండి పెప్సీ బాటిల్ సీసాలు చెప్తాను అన్నీ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ బాగుండాలని నేనైతే దేవుని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. నేనైతే చాలా బాగున్నాను అనమాట. మరి ఈ కోవిడ్ వాళ్ళ ఇంట్లో మధ్యాహ్నం ఒక పూట అయితే వండించుకొని తింటారు. మాంసం, మటన్ కానీ, చికెన్ కానీ, ఏదన్నా కానీ. నేను పనిచేసే ఇంట్లో అయితే పొద్దున్నే టిఫిన్ అయితే అందరికీ అన్ని రకాలు చేయాలి, మళ్ళీ లోపల క్లీన్ చేయాలి, వంట చేయాలి, బట్టలు ఇస్త్రీ చేయాలన్నమాట. అలాగని నైట్ కూడా ఒక్కొక్కరికి ఒక ఐటమ్స్ అయితే వండాలన్నమాట. ఒక్కరోజు కానీ గ్యాప్ అయితే ఇవ్వరండి, డైలీ చేయాల్సిందే. మధ్యాహ్నము నైటు 2 పూట్ల వంట అయితే చేయాల్సిందే అనమాట. మరి ఇప్పుడైతే నైట్ అయితే 10 అవుతుంది. మరి ఇన్ని రకాల వంట ఐటమ్స్ అయితే చెప్పింది, 4 రకాలు. మరి అవి ఏమో వీడియో అయితే చూడండి, మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సరేనా ఫ్రెండ్స్? తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, సరేనా? మీ మంచి మనసుతో ఒక చిన్న లైక్ ఇవ్వండి, మన ఛానల్కి అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడైతే వంకాయలు, ఉల్లగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి అయితే నూనెలో వేంపాలన్నమాట. ఇక్కడైతే చికెన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. చికెన్ కూడా వండాలి. ఇక్కడైతే ఆయిల్ పెట్టుకున్నానండి ఎంపుకునే దానికి. ఇక్కడైతే గుడ్లు అయితే ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇక్కడైతే మొక్కరోని అండి ఉడుకుతుంది అనమాట. దానికి ఇంకా మసాలా అన్నీ వేయాలి అనమాట, వేయలేదు. ఇక్కడైతే రొయ్యలు అయితే ఎంపుతున్నాను అనమాట. మరి ఇన్ని ఐటమ్స్ చేసి వాళ్ళకు పెట్టి కడిగి నేను రూమ్కి వేయాలక టైం అయితే ఖచ్చితంగా 12:30, 1 గంట అవుతుందండి. 1 గంట గ్యారెంటీగా అవుతుంది అనమాట. చూడండి ఇన్ని ఐటమ్స్ అయితే వండాలి ఫ్రెండ్స్. వంకాయలు అయితే వేసాను అనమాట. బంగాళదుంపలు అయితే వేంపాను. చూడండి ఫ్రెండ్స్, కూరగాయలు తెచ్చారండి. అంటే అన్ని ఆకుకూరలు తెచ్చారనమాట. అయితే ఎర్రగడ్డ ఆకులు, కొత్తిమీర, పుదీనా, అయితే ముల్లింగడ్డ అండి. చూడండి ముల్లింగడ్డలు అనమాట. అయితే పిల్లల బిస్కెట్లు, ఇక్కడైతే అరటి పండ్లు, పెప్సీలు. ఇంటి నిండాక అయ్యే ఉన్నాయి. ఒక అంగడి ఉన్నట్టు ఉంటాయి అన్నమాట. అయినా కానీ తెచ్చి వేస్తూనే ఉంటారు. ఇవన్నీ ఎత్తి పెట్టాలి. మాకైతే పాలాకైతే తెచ్చారండి. చూడండి పాలాక్ అనమాట. పప్పు చేస్తే చాలా బాగుంటుంది. ఇది తాలింపు చేయొచ్చు, పప్పు చేయొచ్చు అనమాట. ఇదైతే పాలాక్ అండి. ఇదైతే ముల్లింగడ్డలు అనమాట. ఆకుంది ముల్లింగడ్డలు. చికెన్ అయితే కడిగానండి, కట్ చేసి కడిగాను అనమాట. బిర్యానీ అయితే చేయమనింది. మళ్ళీ ఇప్పుడైతే వద్దులే, మరి దాన్ని మసాలా కలిపి ఫ్రిడ్జ్లో అయితే పెట్టమనింది. ఇలా అయితే కలిపానండి. చూడండి నైట్ కూడా ఎన్ని రకాలు అయితే వండాలన్నమాట. వంట అయితే తలనొప్పి అయిపోతుంది ఇంట్లో నాకు. మరి దయ్యాలు తిన్నట్టు తింటా అంటారు ఈ మొగలు. తినటము సోప్ ఉంటుంది కదా, ఆ సోపు అయితే డబ్బాలు మిక్సీ కొట్టి పెడితే తింటా అంటారండి. అది ఒక తిండిలాగా తింటా అంటారు. తినిండేదంతా అరిగేదానికి అనమాట. ఏం చేద్దాం, ఇలా అయితే కలిపేసాను మసాలా. ఫ్రిడ్జ్లో అయితే పెట్టేద్దాం. రొయ్యలతో చేసిన మక్కరోని అండి. రొయ్యలు క్రేమర్ అనమాట. క్రేమరు రొయ్యలు వేసి ఇలా అయితే చేశాను. చూడండి ఫ్రెండ్స్, మసాలాకు నైటు అయితే ఇవి అయితే చేశానండి. కాయలు, ఇక్కడైతే ఆకుల సలాత, ఇక్కడైతే బంగాళదుంపలు, వంకాయలు, కోడిగుడ్లు, కవుసు. ఇదైతే వంకాయలతో చేసిండేదనమాట. నైట్ భోజనం కానీ మంచికి ఒక ఐటమ్స్ అయితే చేయాలి ఈ ఇంట్లో నేను. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని జ్యూసులు ఎన్నో అయిపోక తలకి ఒక జమియాలు అంగట్లో ఉన్నన్ని అయితే తెచ్చి పెడతా అంటారు అనమాట.
ఇవన్నీ కాయలండి, ఇవన్నీ కాయలే సీనాకాయలు, ఆపిల్ కాయలు, ఇవన్నీ పెప్సీలే.